అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇవి యేసుక్రీస్తు చనిపోయే ముందు చెప్పిన మాటలు. ఇదేమిటంటే దీనికి రిఫరెన్స్ గా కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అందరం బాగా చేయండి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని నా ఆత్మను అనగా దీని ద్వారా యేసు ప్రభు దేవునిపై ఎంత నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మనం కూడా అలాగే ఉండాలి. కొంతమంది సగం సగం నమ్మకంతో ఉంటారు, వాళ్ళకి సగం సగం పదే జరుగుతాయి. కొంతమంది ఉదాహరణగా మాట్లాడుకుందాం, చర్చికి అందరూ వస్తారు వెళ్తారు, కానీ నమ్మకం అనేది మనలో ఉంటుంది. వచ్చి వేరే వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణగా ఒక వ్యక్తిని చూసుకుందాం, మన మీద అతనికి చెప్తాం దేవుని గురించి రండి, చర్చికి రండి అని చెప్తాం, వస్తారు వెళ్తారు, కానీ నమ్మకం అనేది ఆయనలో ఉంటేనే పని జరుగుతుంది. మనమైనా అంతే, నమ్మకం మనలో ఉండాలి. దేవుని కృప అప్పుడు పనిచేస్తుంది. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలంటే ఒకటి దేవుని నమ్మకం, అతని కష్టం. ఏ వ్యక్తి అయితే తనను తను చంపుకొని తన కష్టంగా భావిస్తాడో తను ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు. అలాగే ఈ విషయంలో కూడా చూసుకుంటే యేసు ప్రభు దేవుని మాటకి కట్టుబడి తన నమ్మకంతో ఎంతో ఉన్నాడు అని తెలుస్తుంది. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మొత్తం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున ఊపినట్లు ప్రతి వారి నాలుకలు తండ్రి అయిన దేవుని మహిమార్థం